ప్రతిమ స్టడీ సెంటర్కి కృషి భవన్ నుంచి ప్రతిమ హోటల్ సెకండ్ ఫ్లోర్కు మారిన సందర్భంగా పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్, ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ హరిణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ అవకాశ పోటీ పరీక్షల నేపథ్యంలో ఈ వారధి స్టడీ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈ వారధి స్టడీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. చెట్ల కట్టి చైన్ తో లాగేసుకొని పోతామని పార్లమెంట్ ఇలాంటి ఉందా అని చెప్పేసి అప్పుడు ఏసీ ఒక్కొక్క విద్యార్థికి ఏసీ అయితే వాళ్ళతో మాట్లాడి వారిని ఇక్కడ కలిసి తన ప్రతిమ ఫౌండేషన్ తో వసతి కల్పించడము, తర్వాత ఫ్యాన్లు కావచ్చు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏమన్నా ప్రిపేర్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ అవకాశాల నోటిఫికేషన్లు పరంపర రావడము, ఉద్యోగ అవకాశాలు వచ్చిన సందర్భంలో పోటీ పరీక్షల్లో మరి పిల్లలు చదువుకునేటువంటి అవకాశం రావడము. మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాదాపు మరి మేము చాలా వివరంగా, నేను రాజకీయాలు ఉన్నా కాబట్టి రాజకీయాలు మాట్లాడక తప్పదు, చాలా వివరంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే నోటిఫికేషన్లు వచ్చే సందర్భంలో చాలామంది పిల్లలు హైదరాబాద్లో అయితే మేము తిరుగుతున్నప్పుడు నాకు చాలా బాధేసింది. నేను కూడా విద్యార్థి, కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థి దశలో చూసేది. నేను వృత్తిరీత్యా న్యాయవాది వృత్తి చేపట్టాలని చెప్పి నేను పోటీ పరీక్షలు ఏమి రాయలేదు. ఒకటేసారి రాష్ట్ర గ్రూప్ 2A దాంట్లో ప్రిలిమ్స్ పాస్ అయినా మా అమ్మ మెయిన్ రాయమంటే నేను రాయలేదు. ఎందుకంటే మరి ఉద్యోగాలు వస్తే ఇంకా దాన్ని ఇరుకపోతాం. నేను నాకు సొంతంగా స్వతహా రాజకీయాలు కాబట్టి న్యాయవాది వృత్తే కరెక్ట్ అనుకొని నేను మళ్ళీ ప్రిలిమ్స్ రాసి మెయిన్కు వెళ్ళలేదు. ఎందుకంటే నాకు లా అప్పటి వరకు చదువుతున్నాను, నేను వృత్తిరీత్యా న్యాయవాది కావాలనుకున్నాను, అయినాను. వరంగల్లో ఐ వాజ్ వన్ అమంగ్ ద సక్సెస్ఫుల్ లాయర్స్ ఎట్ ఏ వెరీ యంగ్ ఏజ్. మేము 5గురులో ఉంటే తను ఫస్ట్ ఎప్పుడు మమ్మల్ని లీడ్ చేస్తూ ఇట్లా ఎన్నో మెడికల్ క్యాంపులు చేయాలని, లేదా స్టడీ సర్కిల్ చేయాలని, లేదా స్కిల్ బేస్డ్ సెంటర్లు పెట్టాలని తను ఎప్పుడు మా నాన్నతోటి, మా బాబాయ్ బోయిన్పల్లి శ్రీనివాసరావు గారితో ఎప్పుడు డిస్కస్ చేసి ఇంకా కొత్తగా ఏం చేయాలని తన ఇనిషియేటివ్ ఎప్పుడు తీసుకుంటుంటుంది. ఇప్పుడు ఇట్లా ప్రతిమ ఫౌండేషన్ వారధి సర్కిల్ 7 years సక్సెస్ఫుల్ గా నడుపుకోవడానికి మెయిన్ పిల్లర్ తనే. సో ఫ్యూచర్ లో ఇట్లాంటివి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుతూ మనస్ఫూర్తిగా ఈ ప్రతిమ ఫౌండేషన్ వారధి సర్కిల్ నుంచి ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళు ఆల్రెడీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ వారధి స్టడీ సెంటర్ అనేది 2018లో స్టార్ట్ చేశాము. అప్పుడున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ నీతు ప్రసాద్ గారు అండ్ అదేవిధంగా అప్పుడు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు ఎంపీ మన వినోద్ కుమార్ గారు స్టూడెంట్స్, నా నియోజకవర్గంలో ఉన్న స్టూడెంట్స్కి ఇంత ఇబ్బంది పడుతున్నారా, ఒక లైబ్రరీ లేదు అని అప్పుడు ఆ కలెక్టర్ గారితో మాట్లాడితే వారు సరే మేము ఒక ఫెసిలిటీ ఇస్తాము, కానీ ఒక ఆర్గనైజేషన్ని మీరు చూడండి ఈ ఫెసిలిటీ నడపడానికి అని చెప్తే అప్పుడు మా పెద్దనాన్న గారు మమ్మల్ని అడగడం జరిగింది. అడిగిన వెంటనే తప్పకుండా మేము తీసుకుంటాము ఈ ఇనిషియేటివ్. బికాస్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన కంట్రీకి ఒక స్టూడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ చదువుకుంటే వాళ్ళ జీవితమే మారుతుంది, అండ్ దాంతోపాటు మన నేషన్కి కూడా కాంట్రిబ్యూషన్ అవుతుంది అని చెప్పి ఒక మంచి ఇనిషియేటివ్.